బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, స్వాగతం. జిల్లాలోనే తొలిసారిగా కిమ్స్ హాస్పిటల్లో హృద్రోగ సమస్యతో బాధపడుతున్న రోగికి ఎటువంటి ఆపరేషన్ లేకుండా అత్యాధునిక ట్యాబీ విధానంతో వాల్ ఇంప్లాంటేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు కిమ్స్ హాస్పిటల్ వైద్య బృందం తెలిపింది. ఇది జిల్లాకే గర్వకారణం అన్నారు. హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో డాక్టర్ హరీష్, అంకిరెడ్డి, వైద్య బృందం సిబ్బంది పాల్గొన్నారు. ట్యాబీ అనే నూతన పద్ధతి ద్వారా ఈ వాల్వ్ ఇంప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అన్నిటికన్నా మెయిన్ ఇప్పుడు చెప్పేది ఏమంటే ప్రెస్ మీట్లో ఈ పద్ధతి అనేది ప్రపంచం మొత్తం 4 ఏళ్ళు వచ్చినా కూడా మన ఇండియాలో కేవలం లాస్ట్ 1.5 year నుండి మోర్ ఎక్కువగా వస్తుంది. అది కూడా ఏంటంటే పర్టికులర్గా సిటీస్లోనే ఇవంతా కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక 2 నగరాల్లో మాత్రమే చేయడం జరిగింది. ఇవాళ ఈ పేషెంట్ ఒక ప్రత్యేకత ఏమంటే ఈయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయ్యింది. సో అందుకని రెండోసారి వాల్వ్ మార్పిడి ఆపరేషన్కి వెళ్ళడానికి చాలా హై రిస్క్లో ఉంటారు అని సర్జన్స్ కూడా ఆయన్ని హై రిస్క్ పేషెంట్ అని చెప్పి డిఫైన్ చేసినారు. సో అందుకని వాళ్ళకి ఏంటంటే మినిమల్గా ట్యావర్ అనే పద్ధతి ద్వారా ఇంకేంటంటే చిన్న తొడ నుండి ఒక ట్యూబ్ పంపించి ఆ ట్యూబ్ ద్వారా మనం ఒక వాల్వ్ ఇంప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా మనం ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండా, ఏ మత్తు అవసరం లేకుండా, బైపాస్ మిషన్ కూడా అవసరం లేకుండా కేవలం చిన్న ట్యూబ్ ద్వారానే ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయింది. సో ఈ ట్యాబీ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే దీనివల్ల పేషెంట్ కేవలం 3 రోజే ఆయన పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. ఆయన 1 week నుండి వర్క్లో హీ కెన్ రెజ్యూమ్ వర్క్ అంతా కూడా రొటీన్ సాధారణ వర్క్ అంతా చేసుకోగలడు. రెండోది ఏంటి అని అంటే మనం ఈ ఆపరేషన్ వల్ల కూడిన మార్బిడిటీ అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే పెరాలసిస్, పక్షవాతం కానీ దేశంలో చేయడం అనేది ఇది ఫస్ట్ టైం మన ప్రాంతానికి సంబంధించి. రెండోది ఏంటి అని అంటే ఇంత సక్సెస్ఫుల్గా హై రిస్క్ కాంప్లెక్స్ కేసెస్ కూడా మన కిమ్స్ హాస్పిటల్లో చేయడం అనేది అది నిజంగా అది మనందరికీ గర్వకారణమైన విషయం. ఇంకోటి ఇది అందరూ కూడా దీనికి సంబంధించిన టీం అందరూ కూడా మా సిటీ సర్జన్ కానీ నా తోటి కార్డియాలజిస్టులుగా టీం డాక్టర్ ఆనంద్, డాక్టర్ కపిల్, తర్వాత మత్తు విభాగం హెడ్ డాక్టర్ రామకృష్ణ గారు కానీ మన మేనేజ్మెంట్ డాక్టర్ అంకిరెడ్డి గారు, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీహర్ గారు, వీరందరి సహకారంతో ఈ కేసు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే ఇక్కడ ఈ పేషెంట్ కూడా హైయర్ అండ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఎప్పుడైనా కూడా ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఒక మొత్తం ప్రపంచంలో వచ్చిందని అంటే దాని బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది అని అంటే కేవలం ఆ చివరి స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే ఎవరైతే ఒక పేషెంట్ అందుబాటులో వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే దాని నిజమైన విలువ అనేది ఉంటుంది. అదేదైనా అడ్వాన్స్మెంట్ వచ్చింది దానికి. సో అంతటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఇక్కడ చేసినందుకు అందరికీ మా టీం తరఫున అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రెండోది ఏంటి అని అంటే ఈ సదుపాయాన్ని అందరూ తెలుసుకొని మరింతగా కిమ్స్ హాస్పిటల్కి సంబంధించి కార్డియాలజీ విభాగంలో ఇంత అడ్వాన్స్ ప్రొసీజర్ చేస్తున్నందుకు మీరందరూ ఈ సేవలు వినియోగించుకుంటారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఏతముక్కల రోడ్డు ద్వారకా నగర్ మేము ఉండేది. నా పేరు చనిపోయిన వెంకటరావు. ఈ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాను. నన్ను 3 రోజులు డిశ్చార్జ్ చేసి పంపిస్తే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను మనోడిని అవుతాను. గతంలో ఏంటి బైపాస్ సర్జరీ జరిగింది, మళ్ళీ హార్ట్ పెయిన్ వస్తుందని అలా కంప్లైంట్స్ వస్తుంటే కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు కార్డియాలజిస్ట్ గారికి చూపించాము. సార్ మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే బాగా రిస్క్ ఉంటుందని కొత్త రకమైన శస్త్రచికిత్స గురించి చెప్పారు. దాని పేరు ట్యాబీ, ట్రాన్స్ క్యాథెటర్ వాల్వ్ ఇంప్లాంటేషన్. గతంలో బైపాస్ సర్జరీ జరిగితే 10 రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఇది కొత్త రకమైన శస్త్రచికిత్స జరగడం వల్ల 3వ రోజే డిశ్చార్జ్ చేసి పంపించారు. ఇప్పుడు మా తాత ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ద్వారా ప్రజలకు అందజేయడానికే మనం ఈ ప్రెస్ మీట్లు అనేవన్నీ అరేంజ్ చేస్తున్నాము. సో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం ట్యాబీ అనేటువంటి కొత్త ప్రొసీజర్ను మనం ఇక్కడ చేయడం జరిగింది. సో అటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రొసీజర్స్ కూడా మనం కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నాము. కాబట్టి ఏదైనా అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి మా వైద్య బృందం అనేది రెడీగా ఉందని మరొకసారి మీకు చెప్పి
ఈ జరిగినటువంటి ప్రొసీజర్స్ అందరినీ కూడా అంటే ప్రజలకు అవగాహన కలిగే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మామూలుగా ఒక 25 lakhs వరకు ఉంటుంది. అదర్ దీంట్లో అయితే 25 to 30 lakhs ఉంటుంది. మనం దాన్ని 15.25 lakhsలో చేసాం. దీంట్లో ఇంప్లాంట్ కాస్ట్ దాదాపు 12.25 వరకు ఉంటుంది ఆ ఇంప్లాంట్ కాస్ట్. సో మిగిలినది మన ప్రొసీజర్ ఛార్జెస్ కానీ మందులకు కానీ అన్నిటికి కానీ కలిపి చేసాం. ఎన్నికల దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో రాజకీయాలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కల్పించి అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎర్రగొండపాలెం సీఐ కె రాముల నాయక్ ఎస్ఐ బి సుదర్శన్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాముల నాయక్ మాట్లాడుతూ ఇటీవల వాదంపల్లె గ్రామంలో 2 మహిళల దగ్గర మొదలైన గొడవ ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసిందన్నారు. ఈ గొడవలో 3 గుర్తించి వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి మండల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. ఒక్కో వ్యక్తికి 1 నుంచి 2 లక్షల వరకు జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు. ఎర్రగొండపాలెం మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరు పార్టీలకు చెందిన సుమారు 500 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. గ్రామాల్లో ఎవరైనా అల్లర్లు రేపి ప్రజలను ఇబ్బందులు పెడితే వారు ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు. అయితే మీరు ఎంఆర్ఓ వారు ఎంత ఒకదే బాండ్ అవుట్ చేయిస్తారో అంత అమౌంట్ పే చేయాలి. ఎవరికి? ఇప్పుడు ఎంఆర్ఓ అంటే మెజిస్ట్రేట్ కదా, మెజిస్ట్రేట్ గారికి అంటే ఈయన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారికి అమౌంట్ గవర్నమెంట్కి పే చేయాలి. ఇప్పుడు ఇలా మనం చేసిన దాంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 వ్యక్తులు మన ఎంఆర్ఓ గారికి అంటే ఇది నథింగ్ బట్ ఫైన్, జరిమానా. ఇది నథింగ్ బట్ ఫైన్ అంటే జరిమానా. ఈ ఒక్కొక్క పర్సన్ మనము 1,00,000 చొప్పున 3 వ్యక్తులు మనకు ట్రేస్ అవుట్ అయ్యారు. కాబట్టి వీళ్ళు 3 వ్యక్తులు ఖచ్చితంగా వీళ్ళు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఈ బాండ్ ఉంది కదా, ఈ బాండ్ని ఏం చెప్తామంటే మనం ఈ బాండ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే ఈ బాండ్ని మనము ఫుల్ఫిల్ చేస్తాం. అర్థమైందండి? దాన్ని ఈ బాండ్ని మనం ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఇది మనం ఖచ్చితంగా వాళ్ళు అమౌంట్ పే చేయాలి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారికి. అలా అమౌంట్ పే చేయకపోతే మనము మన సిఆర్పిసిలో ఒక ప్రొసీజర్ ఉంది. ఏమని ప్రొసీజరు? ఒక వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి అది గవర్నమెంట్ పే చేసుకుంటారు. ఆస్తుల్ని ఖచ్చితంగా జప్తు చేస్తారు. ఆస్తుల్ని జప్తు చేస్తారు. అది గవర్నమెంట్ ఉత్తర్వు. ఇప్పుడు జ్యుడిషియల్ మెజిస్ట్రేటు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా మెజిస్ట్రేటే. కాబట్టి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు ఈ అమౌంట్ని పే చేసుకునే క్రమంలో ఆస్తులు జప్తు చేసి కూడా రికవరీ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు తీయకుండా ఇప్పుడు మళ్ళీ సిఆర్పిడి నోటీసు ముద్దాయిలకి ఇచ్చి టామ్ కొట్టించి ఇది ప్రొసీజర్ ఉంటుంది. ఇది ఊళ్ళో టామ్ కొట్టిస్తారు, మీ ఆస్తుల్ని జప్తు చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు వేసినటువంటి జరిమానా మీరు పే చేయాల్సిందని చెప్పి ప్రొసీజర్ ప్రకారం చేస్తారు. కాబట్టి తదితర ఎవరైతే బైండ్ ఓవర్ అయ్యారో ఇది ఏదో పబ్లిక్లో ఎవరికి తెలియదు. అదేదో నువ్వు బైండ్ ఓవర్ రావాలంటే బైండ్ ఓవర్ వస్తున్నామని సంతకం పెట్టి వెళ్తారు. ఇలాంటి శాంతి భద్రతల్ని విఘాతం కలిగించే చర్యలు ఏదైనా చేస్తే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ తరఫున కానీ, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తరఫున కానీ, జ్యుడిషియల్ తరఫున కానీ కఠినమైన చర్య ఉంటుంది. అనవసరంగా ఈ డబ్బులు పోగొట్టుకునే పరిస్థితులు కల్పించుకోవద్దని చెప్పేసి పోలీస్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. రిక్వెస్ట్ కాదు, ఇది హెచ్చరిస్తున్నాం. తర్వాత ఇప్పుడు 1,00,000 రూపాయలే మనం బైండ్ అవుట్ చేస్తున్నాము. ఇప్పటి నుంచి ఏదైనా ఉంటే మేము 5 లక్షలు కూడా బైండ్ అవుట్ చేయడానికి మేము వెనకాడం. ఇప్పుడు ఒక మనిషికి 1,00,000 బైండ్ అవుట్ చేయొచ్చు. అంతేనా? 1 lakh వాళ్ళ ముగ్గురికైనా ఈ 500 దాంట్లో 2 lakhs అంటే 2 lakhs ఇప్పుడు మేము ఎంఆర్ఓ గారికి పెడతాం, సార్ మీరు వీళ్ళు మైండ్ అవుట్ చేయండి అని. ఎంఆర్ఓ గారి యొక్క ఆలోచన ప్రకారము 1,00,000 రూపాయల, 2 లక్షల, 5 లక్షలు. తర్వాత మనం వీళ్ళ ఇక్కడ వచ్చి బైండ్ అవుట్ చేసే క్రమంలో ఇప్పుడు వాదంపల్లిలో జరిగిన సంఘటనకి
మేము ఆర్టీఓ గారి కోర్టు పెడతాం. ఆర్టీఓ గారి దగ్గర పోయి బైండ్ అవుట్ చేయాలి. ఆర్టీఓ గారి దగ్గర వాళ్ళకి బైండ్ అవుట్ చేస్తారు. తర్వాత ఆర్టీఓ గారు వాయిదా వేస్తారు. మనము గుడ్ బిహేవియర్ కోసం, అంటే ఎలాంటి సత్ప్రవర్తన కోసం మనము వాళ్ళ దగ్గర బైండ్ అవుట్, మనము ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ అవుట్ చేస్తాము. ఎలక్షన్కి మనము ఇలాగా సుమారు మన ఎర్రగొండపాలెం నుంచి ఒక 500 మందిని మనము బైండ్ అవుట్ చేసాం. ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ మండలం. ఇప్పుడు వైపాలెం స్టేషన్ కాబట్టి మన వైపాలెం గురించి మాట్లాడుతున్నాం. ఈ విధంగా మనము సత్ప్రవర్తన కోసం మనము ఈ ఎలక్షన్ నిమిత్తం మనము బైండ్ అవుట్ చేయించాము. రీసెంట్గా వాదంపల్లి ఉంది కదా, వాదంపల్లిలో రాళ్ళు వేసుకునే విషయంలో ముగ్గురు మనకు బైండ్ అవుట్ చేసి నగరంలోని మంగమూరు రోడ్లో గల బ్రహ్మంగారి మఠం శ్రీ అచలానంద ఆశ్రమం నందు స్వామివారి ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బ్రహ్మంగారి హోమం భక్తి శ్రద్ధల నడుమ చక్కగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సన్నిధిలో ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద ఆసీనులై హోమక్రతువులో చక్కగా పాల్గొన్నారు. ఆపై పూర్ణాహుతి నిర్వహించిన పిదప అన్నప్రసాదం స్వీకరించి బ్రహ్మంగారి ఆశీస్సులు అందుకున్నారు. భూదేవి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. భూసూక్త మహామంత్ర అపచారాలు చేస్తుంటాము. భూదేవతకు మనం ఎన్ని బిల్డింగులు కట్టినా, బిల్డింగులు కట్టాలంటే భూమి చేయాలంటే కూడా కరువుతో అమ్మవారి భూమిని భేదించాలి. అన్ని మనం ఏం చేసినా అన్ని గ్రహించి మనటువంటి మహా ఆహుతులు జరుపబడుతున్నాయి. అమ్మవారిని మనసులో అనుకొని స్తోత్రం చక్షుర్మనః స్వాహా పృథివ్యాయిదం నమః పృథివ్యాయిదం నమః సముద్రపతి సావిత్రి ఆనో దేవి మహ్యంగే మహోధరణే మహో అత్యతిష్ఠత్ స్వాహా పృథివ్యాయిదం ఇంద్రపత్నే వ్యాపనే సరసజయః స్వాహా పృథివ్యాయిదం నమః వాయుమతి దోపరి మేధిని సోపరి దుత్తంగాయ స్వాహా పృథివ్యాయిదం నమః విష్ణుపత్నే మహేం దేవీం మాధవీం నమామ్యచ్యుతవల్లభాం స్వాహా పృథివ్యాయిదం నమః పృథివ్యాయిదం నమః వందే శ్రోణామృతస్య గోపాం పుణ్యామస్య అపశృణోమి వాచం మహేం దేవీం విష్ణుపత్నీ మజూర్యాం ప్రదేశే మేనాగం హవిషాయ శవయంతే సభూతస్య వానో అస్తనిదరుపస్తే యజోదయ వాజం విష్ణుగం సరస్వతీగం సవితారం చ వాజిన దేవ్యాయిదం నమః దేవస్య త్వా సవితుః ప్రథమే అస్మినార్బాహుభ్యాం పమే స్వాహా నీలాదేవ్యాయిదం నమః ఇంద్రసేంద్రియేణ శ్రియయతే మలాయాభిజింద్రాభిషేకోష్ట స్వాహా నీలాదేవ్యాయిదం దివ్యానుగ్రహ ప్రాప్తి సిద్ధ్యర్థం విశ్వకర్మ సూక్త మహామంత్ర హవనం కరిష్యే. రాట్పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి, అఖిలానంద స్వామి వారికి ప్రస్తాద్యముదాజహారా ప్రవిద్వాన్ ప్రతిజస్య దస్రః నాన్యః పంథాయనాయ విద్యతే. ఓం సహస్రశీర్షం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణాయణః పరః నారాయణ పరాధ్యాదాధ్యానం నాగుహాయాం విశ్వమూర్తిగం యజ్ఞస్తం వషట్కారస్తమింద్రస్తగం రుద్రస్తం విష్ణుస్తం బ్రహ్మస్తం ప్రజాపగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే దేవీ నామే ప్రదక్షిణే ప్రదక్షిణం పదే పదే స్మరణ మాత్రేణ సిద్ధాత్మాస్మిన్ మహామయా శరణాగత వత్సల. అందరూ చెప్పండి. అన్యథా శరణం అనుగ్రహించాడు. వైశాఖ శుద్ధ దశమి ఈ రోజు స్వామి వారు సశరీరంగా జీవ సమాధిలో ఓం యస్య స్మృత్యాచనామోత్యాతపః పూజా క్రియాదిషు సంపూర్ణదామ్యాదే సత్యో వందే పరమేశ్వర
నేత్రహీనం క్రియాహీనం ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచావసర నైవేద్యాయ భగవాన్ సర్వది నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద శ్రీ వాసవిదేవి జయంతి ఉత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక కుంకుమ పూజ నేత్రపరంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా వాసవి అమ్మవారి విగ్రహాన్ని చూడచక్కగా అలంకరించి ప్రాంగణంలో కొలువు తీర్చారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారి ఎదురుగా ఆసీనులై అర్చక స్వాముల సూచనల మేరకు కుంకుమార్చన శాస్త్రోక్తంగా జరిపించి మహామంగళ హారతిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యంత్వత్తేన పరిశించయామి. ఇది ముందు పక్క పెట్టండి. ధనం అగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనం వాగే ధనం సూర్యో ధనం వసు ధనం ఇంద్రో బృహస్పతిర్వరుణం ధనమస్పతే వైనతేజ సాదుర్గా మహాసరస్వతి రాజరాజేశ్వరి బాలా త్రిపుర సుందరి లలితా శారదా పరాంబికా పైన శ్రీ వాసవి దేవతాయి తాంబూలం ప్రవేశించిన తాంబూలం క్షేపయామి కర్పూర మంగళ నీరాజనం. ఇక్కడ కర్పూరం ఇక్కడ వెలిగించండి చాలు. గుణాయ గుణాత్మనే కాళకారాజ్య రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ అశోనాపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జాయ శ్రీమద్రమారమణ ఏడుగొడదవాడ వెంకటరమణ గోవింద. ఆవదవాడ అనాథరక్షక గోవింద. వాసవి కన్యకా పరమేశ్వరీ మాతకు వాసవి కన్యకా పరమేశ్వరీ మాతకు జై వాసవి. అది మీరు ఇచ్చే ఫలితం మీ సొంతం కోసం మాత్రమే పెట్టింది. అది వ్యక్తికి ఏదో ఉద్దేశం కాదు. కాబట్టి ఇవ్వగలిగిన వాటిని ఇవ్వండి. ధర్మపత్ని ప్రసన్న గారు, నరసింహారావు గారు, వారి ధర్మపత్ని ధనలక్ష్మి గారు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 4 గంటలకి పోరాటం జరుగుతుంది. నగరోత్సవానికి స్పాన్సరింగ్ చేసిన వారు భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్, పాత కూరగాయల మార్కెట్ దగ్గర వారు భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ వారు. నిపుణాయ నమో నమః. దాత్రాచ్యుత సురాధీశ సుఖదాయ నమో నమః. చండముండ నిశింపాది ఖండనాయ నమో నమః. రక్తాక్ష నిగ్రహాయ నమో నమః. అప్రకేశ మహోత్సాహ కారణాయ నమో నమః. మహేశయుక్త నటనాత్మ తత్వరాజ విజ్ఞాన భావనాయ నమో నమః. షడ్వర్గనాశనాయ నమో నమః. రాజరాజార్చిత పద సరోజాయ నమో నమః. వీరభక్త విజ్ఞాన నిధానాయ నమో నమః. అశేష దుష్ట ధనుజ సుధానాయ నమో నమః. ఎదురెదురుగా వస్తున్న లారీ కారు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఎర్రగొండపాలెం తహసీల్దార్ సోమల నాయక్, మండల సర్వేయర్ సైదారావు, గ్రామ సర్వేయర్ దిలీప్ కి గాయాలైన సంఘటన పెద్దవారివిడి మండలం హనుమాన్ జంక్షన్ కుంట సమీపంలోని గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. తహసీల్దార్ కారు ఎర్రగొండపాలెం నుండి మార్కాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయాలైన తహసీల్దార్ ఆయన సిబ్బందిని మార్కాపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు
పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.